ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, ఇంతకీ ఏంటి సంగతి? ఈరోజు సండే కదా. అవును, అయితే సరదాగా జున్నుని మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. జున్నునా? అసలే మీ నాన్న వాడు బద్ద శత్రువులాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ ఒకచోటికి చేర్చి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే కన్నా వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచటమే మేలు. నాన్నకు శత్రువేమో, నాకు మాత్రం స్నేహితుడే కదా. అయినా కూడా ఈ విషయంలో నేనేం చేయలేనే. ఏంటి, ద గ్రేట్ అరవిందమాలని గారికి అసాధ్యమైన విషయాలు కూడా ఉంటుందా? మిత్ర, నేను చెప్పింది చెయ్యి అని నువ్వు అడిగిస్తే మీ అబ్బాయి కాదంటాడా? ఇంకా చాలేవే. మొన్నేమో అమ్మ మాట కన్నా కూతురు మాటే మా నాన్న బాగా వింటాడు అని ఏవో కోతలు కోసావు, ఎచ్చులకు పోయావు. ఇప్పుడేంటి నన్ను కాకాపడుతున్నావు? ఆ మాటేదో మీ నాన్నకి నువ్వే చెప్పొచ్చు కదా. ప్లీజ్ నానమ్మ, నువ్వే చెప్పు. నా వల్ల కాదమ్మా, నువ్వే చెప్పు. వచ్చాడు. ఏంటి మామ్, ఏమైంది? ఇద్దరు ఏదో విషయంలో వాదించుకుంటున్నట్టున్నారు. వాదించుకోవడం కాదురా, నీ కూతురు నిన్నేదో అడగాలంట. తను అడగలేక, అడిగినా నువ్వు అవునంటావో కాదంటావో తెలుసుకోలేక నన్నడగమంటోంది. నా కూతురు కోరుకోవాలి గాని కొండ మీదున్న కోతుని కూడా తీసుకొస్తాను. దానికి మళ్ళీ రికమెండేషన్లు ఎందుకు? నీ కూతురు కూడా ఆ కోతినే తీసుకొస్తాను అంటోంది. అయితే తెచ్చుకోమను, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నువ్వింత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు. మా మంచి నాన్న. బాబాయ్, మనం బయటికి వెళ్ళాలి పదా. ఎక్కడికి రా? ఈరోజు సండే కదా, సరదాగా జున్నుని తీసుకురావడానికి వెళ్ళాలి. పద చెప్తాను. అరే అరే, మామ్, ఇప్పుడు లక్కీ ఎవరి పేరు చెప్పింది? ఇంకెవరి పేరు? కొండ మీద కోతినైనా తీసుకొస్తానన్నావు కదా, ఆ కోతినే తీసుకురావడానికి వెళ్ళింది. ఆ కోతి పేరు జున్ను. జున్నుగాడిని తీసుకురావడానికి వెళ్తుందా? అవును. నాకిష్టం లేదని తెలిసి కూడా ఎందుకు తీసుకొస్తోంది? నీకిష్టం లేకపోయినా ఇష్టంగా పర్మిషన్ ఇచ్చావు కదా. అబ్బా, వాణ్ణి చూస్తేనే నాకు చిరాకు. వాడుండేది ఆవగింజ అంతా, వాడు చేసేది ఆకాశం అంతా. వాడి వయసుకి వాడి స్టైల్కి అస్సలు సంబంధం ఉండదు. అసలు వాడి బిహేవియర్ చూస్తేనే నాకు భరించలేనంత కోపం వస్తుంది. అలాంటిది వాణ్ణి తీసుకురావడానికి లక్కీ ఎలా వెళ్ళింది? ఏంటి మిత్ర, చిన్నపిల్లాడు, వాడి మీద నీకెందుకంత కోపం? వాడు చిన్నపిల్లాడే, కానీ చిన్నపిల్లాడులా ఉంటే ఇంకా బాగుండేది. సీమ టపాకా ఇలా పేలుతూ ఉంటాడు, అక్కడే నాకు వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.